ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీలో ఎవరైనా పారిపోవాలి అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడైనా మీకు వచ్చిందా? వాట్ ఐ మీన్ బై పారిపోవాలంటే, మీరు వర్క్ చేసేటువంటి ఆఫీస్లో మీకు ఒత్తిడి అయిపోయినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది. మీరుండేటువంటి ఇన్స్టిట్యూట్లో మీకు బాగా ప్రెషర్స్ ఎక్కువైనప్పుడు ఐ ఫీల్ లైక్ గోయింగ్ అవే. మీరున్నటువంటి ఇంట్లో మీకు ఐడెంటిటీ దొరకనప్పుడు యు ఫీల్ లైక్ గెటింగ్ అవే. మనందరిలో ప్రతి ఒక్కరికి దేర్ మైట్ బీ సెవరల్ అకేషన్స్ వేర్ వీ ఫెల్ట్ ఐ వాంట్ టు గెట్ అవే, వెళ్ళిపోదాం అనేసి. ఒకవేళ మీరు క్రిస్టియన్ అయితే, మీరు దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డ అయితే, దిస్ క్యాన్ హ్యాపెన్ సెవరల్ టైమ్స్, చాలాసార్లు అవుతుంది. ఆ మూమెంట్లో ఇఫ్ యూ వాంట్ టు గెట్ అవే, వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే డిప్రెషన్లోకి కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ ఈజ్ ఎలైజా. తాను ప్రెషర్కి గురయ్యాడు. జెజబెల్ అన్నది 24 గంటల్లో నీ ప్రాణం తీపోతే నా పేరు జెజబెలే కాదని తాను పారిపోయాడు. హీ వెంట్ అవే, హీ ర్యాన్ అవే. అండ్ ఎంత సిచ్యువేషన్కి వెళ్ళాడంటే ఫెల్ లైక్ కమిటింగ్ సూసైడ్. అది తనకి చేతకాక దేవుణ్ణి అడిగాడు, నన్ను చంపేవా అని దేవుణ్ణి అడిగాడు. మెనీ ఆఫ్ అస్ హ్యావ్ దట్ ఫీలింగ్ ఆఫ్ గెటింగ్ అవే. బట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఎందుకని ఆ ఫీలింగ్ మనకు వస్తుంది? ఎందుకనంటే మనకి వచ్చేటువంటి ప్రెషర్స్ ఏదైతే ఉంటుందో, మనకు వచ్చేటువంటి ఆ ఆడ్ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో, వీఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. దానికి మనం సిద్ధపడలేదు. వి నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇట్. మనం దాన్ని కనీసం ఊహించలేదు. కొన్ని సందర్భాల్లో మాలాంటి ప్రసంగికులు దానికి కారణమేమో అనిపిస్తుంది. ఏమనంటే సమ్ ప్రీచర్స్ వాళ్ళు ఏమని బోధిస్తారంటే, యేసు ప్రభు దగ్గరకు వస్తే నీకు సమస్యలు ఉండవు, యేసు ప్రభు దగ్గరకు వస్తే అన్నీ బాగుంటాయి. ఈ విధమైనటువంటి బోధ మనం తరచుగా వింటున్నప్పుడు వి ఫీల్ ఇదేంటిది ఇలాగొచ్చింది అని. ఇట్ వాజ్ సో షాక్ టు అస్. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ విల్ నాట్ బి షాక్డ్. క్రైస్తవత్వం మొదటి నుంచి కూడా ప్రెషర్స్ మధ్యన అది అభివృద్ధి చెందేదిగానే ఉంటుంది. క్రైస్తవులు ఒత్తిళ్ళ మధ్యన జీవించినటువంటి వాళ్ళే. ఐ వాంట్ టు గివ్ యూ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆ ప్రెషర్స్ ఎలా ఉంటాయి అని మీకు చెప్పడానికి. పేతురు యేసుప్రభు యొక్క శిష్యుల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించినటువంటి వ్యక్తి. పేతురు, పౌలు ఇద్దరు కూడా రోమన్ ప్రిజన్లో ఉన్నారు. ఇప్పటికీ ఆ ప్రిజన్ అలాగే ప్రిజర్వ్ చేసి ఉంచారు. 2000 years అయిపోయింది ఆ ప్రిజన్ ఉండి. అది 3 floors ఉంటుంది. ఒక ఫ్లోర్ గ్రౌండ్లో ఉంటుంది, ఒక ఫ్లోర్ గ్రౌండ్ లెవెల్కి ఉంటుంది, ఒక ఫ్లోర్ పైకి ఉంటుంది. 3 floors. దాన్ని మ్యారిటామస్ ప్రిజన్ అని అంటారు. పౌలుని, పేతుర్ని ఇద్దరిని కూడా ఆ ప్రిజన్లో ఒకేసారి పెట్టారు, సేమ్ టైం. ఇది అరౌండ్ 66 ఆ ప్రాంతంలో. మరి కొంతకాలం వాళ్ళిద్దరిని ఆ ప్రిజన్లోనే ఉంచారు. పౌలునేమో పై అంతస్తులో ఉంచారు. సో పీపుల్ వర్ ఏబుల్ టు కమ్ టు హెమ్. ఆయన అప్పుడు ప్రిజన్ లెటర్స్ కూడా రాయటం జరిగింది. తిమోతికి 2వ పత్రిక రాశాడు. అయితే పేతుర్ని కింద పెట్టారు అండర్ గ్రౌండ్లో. ఒక కిటికీ ఉంటుంది. ఆ కిటికీని మాత్రం రోజుకి 1 hour తెరిచేవాళ్ళు. దాని ద్వారా ఫుడ్ ఇచ్చి ఆయన అక్కడ ఉంచారు, పోషించారు. అయితే ఆ అండర్ గ్రౌండ్ రూమ్లో పేతురు ఒక 9 months ఉన్నప్పుడు తన దగ్గరకు వచ్చేటువంటి ప్రిజన్ ఆఫీసర్స్కి, వాళ్ళకి వాక్యం చెప్పడం ద్వారా, సాక్ష్యం చెప్పడం ద్వారా, ప్రేయర్ చెప్పడం ద్వారా, చేయటం ద్వారా 47 peopleకి బ్యాప్టిజం ఇచ్చాడు ఆ అండర్ గ్రౌండ్ రూమ్లో ఉండే. దేవుడు అద్భుతంగా తనకి స్ప్రింగ్ ఆఫ్ వాటర్ ఇచ్చాడు. ఆ ప్రిజన్ రూమ్లో ఒక స్ప్రింగ్ వాటర్ వచ్చింది. అది ఇప్పటికీ ఎందుకు వచ్చింది ఎవరికి తెలియదు. ఆ వాటర్తో ఆయనకి బ్యాప్టిజం ఇచ్చేవాళ్ళు ప్రజలకి. ఆ 47 people యొక్క పేర్లు బొగ్గుతో రాసి ఉంటుంది ఆ గోడ మీద. ఇట్స్ స్టిల్ దేర్. అయితే ఆ ప్రిజన్ గార్డ్ ఉంటాడు కదా, ఒకరోజు పీటర్తో అన్నాడంట, అరౌండ్ 4 o'clock in the morning గేట్ తలుపులు తీసి, ఎందుకు తీసావు అన్నాడంట. సార్ మీరు వెళ్ళిపోండి సార్ అన్నాడంట. ఎందుకు అన్నాడంట.
ఏం లేదు సార్, మీరు వెళ్ళిపోతే ఎవరికైనా సువార్త చెప్పొచ్చు, మరి నువ్వేం చేస్తావనంటే, నేనే వదిలేసానని చెప్తాను. అప్పుడు మహా అయితే ఏం చేస్తారు, నన్ను కొట్టి చంపేస్తారు, తగలబెట్టి చంపేస్తారు, లేకపోతే సిలువెక్కించి చంపేస్తారు. దట్స్ ఎండ్ ఆఫ్ ఇట్. నేను చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్తాను, మీరు నాకు సువార్త చెప్పి బాప్తీసం ఇచ్చారు, అయితే మీరు విడుదల పొందితే అనేక మందికి మీరు సువార్త చెప్పగలుగుతారంటే పేతురికి ఐడియా నచ్చింది. వెళ్ళిపోయాడు ఆయన. హీ వాక్డ్, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. 4:15, 4:30కి అట్లా బయలుదేరాడు. 5 o'clockకి ఆయన రోమ్ నుంచి ఈస్టర్న్ సైడ్కి వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఒక చిన్న మౌంటైన్ ఉంటుంది, చిన్న కొండ. ఆ గుట్ట ఎక్కుతూ ఉన్నాడు. మసకగా ఉంది, అప్పుడే సన్ రైజ్ ఇంకా అవ్వలేదు పూర్తిగా. అవతల నుంచి ఎవరో ఒక మనిషి నడుచుకుంటూ వస్తున్నాడు. ఎవరా అని అనుకుంటూ వెళ్తూ ఉన్నాడు. హీ వాంటెడ్ టు గెట్ అవే ఫ్రమ్ ద సిటీ బిఫోర్ ఎనీబడి వాచెస్ హిమ్. ఎవరు చూడకముందు బయటకు వెళ్ళిపోవాలని. మౌంటైన్ టాప్ దగ్గరికి వెళ్ళేప్పుడే ఆ వ్యక్తి చాలా దగ్గరకు వచ్చాడు. చూస్తే షాక్ తిన్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, జీసస్ క్రైస్ట్ నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన షాక్ తిని జీసస్ని ఒక చోట డొమినో కొవాడి అని అడిగాడు. డొమినో కొవాడీస్ అని అడిగాడు. నా ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. మీలో కొంతమంది పెద్దవాళ్ళకి ఒక మూవీ పేరు తెలుసు, కొవాడీస్. వరల్డ్లో తీసినటువంటి టాప్ 100 మూవీస్లో కొవాడీస్ అనేది ఒకటి. ఆ మూవీకి ఆ పేరు అక్కడి నుంచి వచ్చింది. డొమినో కొవాడీస్ అనే పేరు వచ్చింది. అడిగాడు ఆయన, మై లార్డ్ వేర్ ఆర్ యూ గోయింగ్? అప్పుడు జీసస్ క్రైస్ట్ పీటర్తో అన్నాడంట, రోమ్ వెళ్తున్నాను మళ్ళీ సిలువేయించుకోవడానికి అని అంటే, పీటర్కి అర్థమైపోయిందంట. వద్దు ప్రభా, నేను వెళ్ళి సిలువెక్కుతాను, నువ్వు వెళ్ళిపో అని అంటే జీసస్ క్రైస్ట్ వెనక్కి వెళ్ళిపోయాడంట. వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ ఎక్కడ జరిగిందో అక్కడే డొమినో కొవాడీస్ అనేటువంటి చర్చ్ కట్టారు. మీరు గూగుల్ చేస్తే ఆ చర్చ్ ఫోటోలు వస్తాయి మీకు. నేను మీకు కథ చెప్పట్లేదు అంటానికి అది ఎవిడెన్స్. ఓకే, టుడే యూ కెన్ సీ దట్ చర్చ్. అక్కడ లోనకి వెళ్తే పుల్పిట్ దగ్గర, ఇది నోబడి క్యాన్ ప్రూవ్ ఇట్, ఓన్లీ ఏంటంటే అక్కడ ఒక 2 పాదాలు ఉంటాయి. వాళ్ళు ఏమంటారంటే ఈ 2 పాదాలు జీసస్ అని అంటారు. వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్, ఐ డోంట్ బిలీవ్ దట్ ఆల్సో, బట్ జస్ట్ గివింగ్ అన్ ఇన్ఫర్మేషన్ అంతే. అయితే పీటర్ వెనక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత జూన్ 29, 67 AD, జూన్ 29, 67 AD పీటర్ని పాల్ని ఇద్దరిని ఒకే రోజు చంపేశారు. పీటర్ ఒక జూ కాబట్టి ఆయన్ని సిలువ మీద చంపుదాం అనుకున్నప్పుడు జీసస్ క్రైస్ట్ అన్న మాట గుర్తొచ్చింది. నేను రోమ్ వెళ్తున్నాను సిలువ మీద చచ్చిపోవడానికంటే సడన్గా గుర్తొచ్చింది, నేను సిలువ మీద చచ్చిపోతే మా గురువు గారికి సబ్స్టిట్యూట్ అయినట్లు అవుతుంది. నో ఐ కాంట్ డై దట్ అని అదే మనసులో పెట్టేసుకొని అంటాడు, సార్ నన్ను తిరగేసి సిలువేయండి అని అన్నాడు. పేతుర్ని తిరగేసి సిలువేసి ఆ రోజు ఆయన చంపేశారు. రోమ్ పట్టణం ఇదనుకోండి, పీటర్ని వెస్ట్రన్ సైడ్ సిలువేసి చంపితే ఈస్టర్న్ సైడ్ అదే రోజు పాల్ని చంపేశారు. పాల్ రోమన్ సిటిజన్ కాబట్టి ఆయన్ని సిలువేయకూడదు, శిరశ్ఛేదం చేశారు, అంటే కట్ చేసి చంపేశారు. ఎక్కడైతే పీటర్ని చంపేశారో అక్కడ సెయింట్ పీటర్స్ బాసిలికా కట్టారు. ఇప్పుడు అదే రోమన్ క్యాథలిక్ హెడ్ క్వార్టర్స్. ఎక్కడైతే పాల్ని చంపేశారో అక్కడ సెయింట్ పాల్స్ కెథీడ్రల్ కట్టారు. ఈ 2 చోట్ల వాళ్ళ సమాధులు ఉంటాయి. నేను ఎందుకు చెప్పానంటే పీటర్ వాంటెడ్ టు ఎస్కేప్ సువార్త చెప్పడానికే, బట్ గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐ డోంట్ వాంట్ యూ టు ఎస్కేప్. నేను నిన్ను పిలిచింది ఎస్కేప్ కోసం కాదు, నేను నిన్ను పిలిచింది నిలబడటాని కోసం. దేవుడు మనల్ని పారిపోవడానికి తయారు చేయలేదు, నిలబడటానికి తయారు చేశాడు. రీసెంట్గా ఐ వాజ్ ఇన్ ఇంగ్లాండ్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. నేను ఒక ఊర్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. ఇన్ఫ్యాక్ట్ దట్ చర్చ్ ఇన్వైటెడ్ మీ. అది బ్రిటిష్ చర్చ్, అది చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళకి సంబంధించినటువంటి చర్చ్. ఒక చిన్న టౌన్, ఆ టౌన్ పేరు బాన్స్లై. యార్క్ అనే స్టేట్లో ఉంటుంది బాన్స్లై. ఆ స్టేట్లో చిన్న టౌన్ అది, ఇట్స్ నాట్ ఎ బిగ్ సిటీ. ఆ సిటీలో, ఆ టౌన్లో నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అయితే ఆ చర్చ్ యొక్క గొప్పతనం ఏంటంటే ఇట్స్ ఎ గేట్వే చర్చ్ అంటారు దాన్ని. ఆ చర్చ్ నుంచే హడ్సన్ టైలర్ వచ్చాడు.
ఆ చర్చ్ నుంచే హడ్సన్ టైలర్ అనేక మంది మిషనరీస్ని చైనా తీసుకెళ్ళాడు. నేను ఆ చర్చ్కి వెళ్ళి వాక్యం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు దట్ పాస్టర్ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. నేను హడ్సన్ టైలర్ గురించి చెప్తే, మా యూత్కి హడ్సన్ టైలర్ గురించి తెలియదు సార్, మీరు వచ్చి మళ్ళీ చెప్పండి అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. నేనేదో పుస్తకాలు చదువుకొని ఏదో కొన్ని సినిమాలు చూసి నేను వెళ్ళి చెప్తే, మా యూత్కి హడ్సన్ టైలర్ గురించి తెలియదు సార్, మీరు చెప్పండి అని అన్నాడు. అయితే నేను హడ్సన్ టైలర్ గురించి చెప్పట్లేదు, కానీ ఒక రోజు జరిగిన విషయం చెప్తాను. హడ్సన్ టైలర్ చైనా నుంచి వచ్చాడు. అదే చర్చ్లో వాక్యం చెప్పాడు. చాలామంది యూత్ వచ్చారు. చైనాలో నీడ్ ఎంతో ఉంది, మీరు రండి సువార్త చెప్పడానికి అని అన్నాడు. చాలా ఎమోషనల్గా వాక్యం చెప్పి ఆల్టర్ కాల్ ఇచ్చాడు. ఆల్టర్ కాల్ ఇస్తే ఒక్కళ్ళు కూడా చెయ్యెత్తలేదు. చివర్లో ఒక అతను చెయ్యెత్తాడు, దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత అతన్ని డిస్క్వాలిఫై చేసి పంపించేశాడు. 5 మీటింగ్స్ జరిగాయి. 5 మీటింగ్స్లో కూడా ఒక్కడే చేయెత్తాడు. ఆ ఒక్కడే లాస్ట్ మీటింగ్లో కూడా చేయెత్తాడు. హడ్సన్ టైలర్కి కోపం వచ్చి, నీకు ఎన్నిసార్లు చెప్పాను నువ్వు డిస్క్వాలిఫై అవుతావు, నువ్వు పనిచేయవు అని. సార్ 5 మీటింగ్స్ అయింది, నేను ఒక్కడనే చెయ్యెత్తాను, నన్ను డిస్క్వాలిఫై అంటున్నారు, ఎవడు చెయ్యెత్తట్లేదు. కెన్ యూ గివ్ మీ ద రీజన్ వై? మీరు చెప్పగలుగుతారా ఎందుకు నన్ను డిస్క్వాలిఫై చేస్తారంటే, చైనాలో ఉన్నటువంటి కమ్యూనిజం చాలా భయంకరమైనది. వాళ్ళు నీకు వార్నింగ్ ఇచ్చి అటాక్ చేయరు, సడన్గా వచ్చి అటాక్ చేస్తారు. వాళ్ళని ఎవరికి ఎదిరించడానికి అవకాశం లేదు, బెదిరించడానికి అవకాశం లేదు. కాబట్టి నువ్వు పనిచేయవు. ఎందుకు పనిచేయవు సార్ అంటే, నీకు ఒక్కటే కాల్ ఉంది, ఒక కాల్ లేదు. అతని పేరు జార్జ్ స్టాట్. యూ కెన్ గూగుల్ ద వర్డ్ జార్జ్ స్టాట్ మిషనరీ టు ఇన్ చైనా ఇన్లాండ్ మిషన్ అని కొడితే ఆయన లైఫ్ అంతా వస్తుంది మీకు. ఒక కాల్ లేదు. 19 years అప్పుడు తనకి యాక్సిడెంట్ అయితే కాల్ ఇరిగిపోయింది. ఇట్ డజంట్ హ్యావ్ 1 leg. ఒకటే కాల్ మీద స్ట్రెచెస్ మీద వెళ్తూ ఉంటాడు ఆయన. అయితే నువ్వు పరిగెత్తుకుంటూ పారిపోలేవు, కాబట్టి నువ్వు డిస్క్వాలిఫై అవుతావు అని అంటే, అతను చిన్నగా నవ్వి అన్నాడంట, సార్ ఇన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసి నేను చైనాకి రాదలుచుకుంది పారిపోవడానికి కాదు సార్, పట్టుబట్టడానికి. ఐఎమ్ నాట్ కమింగ్ దేర్ టు రన్ అవే బట్ టు బి కాట్. లెట్ దెమ్ క్యాచ్ మీ, వాట్ ఈస్ దాట్ అని అన్నాడు. ఆ తర్వాత అతన్ని తీసుకెళ్ళాడు. ఈ రోజుకి ఈవెన్ టుడే తాను ఎక్కడైతే పరిచర్య చేశాడో ఆ ప్లేస్ని దే కాల్ ఇట్ యాజ్ ద లిటిల్ బెత్లెహెమ్ చైనాలో. ఎందుకంటే చైనా అంతా కూడా 0.01% క్రిస్టియన్స్ ఉంటే, ఆ ఒక్క టౌన్లో ఈవెన్ టుడే ఇట్ ఈస్ 10%. ఈవెన్ టుడే. ఎందుకు అనంటే ఆయన ఒక్కడే అక్కడ ఉన్నప్పుడు 30,000 పీపుల్ని రీచ్ అవ్వగలిగాడు, ఒంటి కాలోడు. హీ వెంట్ దేర్ నాట్ టు రన్ అవే. కానీ మన లైఫ్లో చాలాసార్లు పారిపోతాం. ప్రెషర్స్ వస్తే పారిపోతాం, టెన్షన్ వస్తే పారిపోతాం. కొంతమంది ఫిజికల్గా పారిపోరు, మెంటల్గా పారిపోతారు. దే వాంట్ టు గెట్ డిటాచ్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి దూరం అయిపోదాం అనుకుంటారు. చర్చ్కి రావటం మానేస్తారు, ప్రార్థన చేసుకోవటం మానేస్తారు, బైబిల్ చదవటం మానేస్తారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నిన్న మీకు చదివినటువంటి ఆ 5 verses ఉన్నాయి, మొదటి 5 verses. ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ ఎ కైండ్ ఆఫ్ ఎ కంక్లూషన్. ఏమనంటే, దేవుడు కష్టపడి ఇశ్రాయేలీల్ని ఐగుప్తు దేశం నుంచి ఒక దేశానికి తీసుకొచ్చారు. ఆ దేశంలో వాళ్ళని పెట్టి, నేను ఇక్కడ మిమ్మల్ని పోషిస్తానన్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నారు. ఏ కారణం చేత అక్కడ కరువు వచ్చింది. కరువు వస్తే వీడి పేరు అయితే ఎలిమెలక్ అని పెట్టుకున్నాడు. ఎలిమెలక్ అంటే దేవుడే నా రాజు. పేరు మాత్రం దేవుడే నా రాజు, కానీ వీడి రాజు. పేరుకి దేవుడే నా రాజు, కానీ వీడే రాజు. ఎవడిని అడగడు, ఎవరి దగ్గర ఆయన సజెషన్ తీసుకోడు. కరువు వచ్చింది, ఇబ్బందులు పాలైపోయి, బహుశా మాట్లాడిన ఉంటాడు. వాళ్ళకి 2 కొడుకులు ఉన్నారు. దే ఆర్ గ్రోన్ అప్స్. మీకు ఎలా చెప్పగలుగుతారంటేమో, వాళ్ళు బెత్లెహేమ్ వదిలి మోయాబ్ వెళ్ళి మ్యాక్సిమం వాళ్ళు జీవించింది 10 years. ఈ 10 yearsలో వాళ్ళకి పెళ్ళి అయిపోయింది. యూజువల్గా వాళ్ళకి పెళ్ళి అయ్యేది బిట్వీన్ 25 and 30. అలాంటి టైంలో వీళ్ళు మైట్ బి 18-19 years అప్పుడు ఎల్లుండి ఉంటారు. వాళ్ళు 18-19 ఏళ్ళు అయినప్పుడు ఎల్లుండి ఉంటారు. కాబట్టి ఒక దినాన్న ఎలిమెలక్ నయోమిని, మహ్లోన్ని, కిలోన్ని కూర్చోపెట్టి అడుగుతూ ఉండుంటారు, బాబు మన బిజినెస్ అంతా పడిపోతుందిరా, కొంచెమే బ్యాంక్ బ్యాలెన్స్ మిగిలింది, మొత్తం అంతా పైసలు అయిపోతున్నాయి,
డాడీ మరి ఏం చేయదలుచుకున్నారు? ఏం లేదురా, అక్రాస్ ద డెడ్ సీ మోయాబుకి వెళ్తే కనుక అక్కడ బాగా బాగుందంట, మంచి ఫర్టైల్ ల్యాండ్స్ ఉన్నాయంట, మనం అక్కడికి వెళ్ళి మనం బిజినెస్ స్టార్ట్ చేసేద్దామా అని అంటే మేబీ నయోమి కొంచెం హెసిటేట్ చేసిందేమో. మేబీ మహ్లోను కిలోను డాడీ ఆర్ యూ థింకింగ్ రైట్ అని అన్నదేమో. లేదు ఐఎమ్ థింకింగ్ రైట్, విల్ గో అని అంటే వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఒకటి డెసిషన్ దాన్ని మిగిలిన వాళ్ళు సమర్థించినప్పుడు ద టోటల్ ఫ్యామిలీ హ్యావ్ గాన్ ఇన్ టు ద డంజన్. వాళ్ళు దరిద్రమైన స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. సమ్టైమ్స్ మనం ఒక్కళ్ళు డెసిషన్ తీసుకుంటాం, మన ఒక్కళ్ళి రాంగ్ డెసిషన్ క్యాన్ ఇంపాక్ట్ ద హోల్ ఫ్యామిలీ. మేబీ నువ్వు ఒక అబ్బాయితో లేచి వెళ్ళిపోదాం అనుకున్నామో, ఒక అమ్మాయితో రిలేషన్లో ఉందాం అనుకున్నామో, మేబీ ఒక ఇలిసిట్ రిలేషన్ మెయింటైన్ చేసాము, మేబీ నీకున్నటువంటి బ్యాడ్ హ్యాబిట్ని బట్టి ఒక దరిద్రమైన సిచ్యువేషన్లోకి వెళ్ళాము. యు నో యువర్ వన్ డెసిషన్ క్యాన్ ఇంపాక్ట్ ద హోల్ ఫ్యామిలీ. కుటుంబం మొత్తాన్ని నాశనం చేయగలిగే పరిస్థితికి తీసుకురావచ్చు. ఇక్కడున్నది అదే. ఎలిమెలకు ఒక్క డెసిషన్ తీసుకున్నాడేమో, దే గాన్ ఇన్ టు ద డర్టియెస్ట్ పాసిబుల్ సిచ్యువేషన్. సో ఇది మనం మొదటి 5 వచనాల్లో మనం చూసేటువంటి పరిస్థితి. 5వ వచనం ఒకసారి చదువుతాను, ఫ్రమ్ దేర్ ఐ విల్ టేక్ ఓవర్. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహ్లోను కిల్యోనును ఇద్దరును చనిపోయారు. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిది ఆయన. నయోమిని నాకు చూసినప్పుడు ఐ ఓన్లీ రిమెంబర్ వన్ థింగ్. ఎట్లా అంటే, డూ యూ నో ద స్ప్లిట్ స్క్రీన్ కాన్సెప్ట్? స్ప్లిట్ స్క్రీన్ కాన్సెప్ట్. స్ప్లిట్ స్క్రీన్ కాన్సెప్ట్ అనేది ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే, పొలిటీషియన్స్ దగ్గర ఉపయోగిస్తారు, స్పోర్ట్స్ మెన్ దగ్గర కూడా ఉపయోగిస్తారు. పొలిటీషియన్స్ దగ్గర ఎలా ఉపయోగిస్తారంటే, మొదట కేటీఆర్ గారు పలానా చోట పబ్లిక్ మీటింగ్లో మాట్లాడిన ఒక సెంటెన్స్ వినిపిస్తారు. తర్వాత నెక్స్ట్ అదే కేటీఆర్ ఇంకో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడిన స్టేట్మెంట్ వినిపిస్తారు. ఆ తర్వాత అదే కేటీఆర్ ఇంకొక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడిన స్టేట్మెంట్ వినిపిస్తారు. ఈ 3 స్టేట్మెంట్లు వినిపించి, చూసారా ఈ స్టేట్మెంట్లో తేడా అని అంటారు. దట్ ఈస్ కాల్డ్ స్ప్లిట్ స్క్రీన్ ప్రొజెక్షన్. క్రికెట్ ప్లేయర్స్ దగ్గర కూడా ఉపయోగిస్తారు. విరాట్ కోహ్లీ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎలా అవుట్ అయ్యాడు, సెకండ్ ఇన్నింగ్స్లో ఎలా అవుట్ అయ్యాడు, ఫస్ట్ టెస్ట్లో ఎలా అవుట్ అయ్యాడు, సెకండ్ టెస్ట్లో ఎలా అవుట్ అయ్యాడు, స్ప్లిట్ స్క్రీన్ చూపిస్తూ ఉంటారు. నేను కూడా స్ప్లిట్ స్క్రీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా అనంటే, ఒక పక్కన నయోమిని పెడతాను, ఇంకో పక్కన ప్రాడిగల్ సన్ని పెడతాను. ఇద్దరిని ఒకే విధమైన క్వశ్చన్స్ అడుగుతాను, ఇద్దరు ఏం జవాబు చెప్తారో చూద్దాం. మొదట ప్రాడిగల్ సన్ దగ్గరికి వెళ్తాను. ఏం బాబు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నాను సార్, ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. వై? ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సార్? బయట ప్రపంచం చాలా బాగుందంట, మా నాన్న దగ్గర ఈ బందికానాలో ఉండటం నాకు ఇష్టం లేదు సార్. ఐ వాంట్ టు ఎంజాయ్ మై లైఫ్. నా జీవితాన్ని ఎంజాయ్ చేయదలుచుకున్నాను. సో ఐ వాంట్ టు గో అవే. నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను సార్. ఇది మన ప్రాడిగల్ సన్ చెప్పేది. ఇప్పుడు నయోమి గారి దగ్గరికి వస్తాను స్ప్లిట్ స్క్రీన్లో. నయోమి గారు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్ళేదేమందండి, ఇక్కడంతా కరువు సార్, ఇక్కడంతా కరువు, మా దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని వదిలిపెట్టేశాడు. మోయాబు చూడండి, జస్ట్ అక్రాస్ ద డెడ్ సీ, ఎంత బాగుందో తెలుసా, మా ఆయన గారు అక్కడ బిజినెస్ బాగుంటుంది అంటున్నారు, వెళ్ళిపోతున్నాం. ఎదురువానే ఉన్నారు. నెక్స్ట్ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ప్రాడిగల్ సన్ దగ్గరికి వస్తా. ఏం బాబు ఎలా ఉంది? లైఫ్ బాగుంది సార్, రోజు తాగుతున్నాను, తింటున్నాను, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను తెలుసా, మస్తీ సార్. ఇంతకాలం మా డాడీ దగ్గర ఉండి నరకంలో ఉన్నాను సార్, ఎంత బాగుందో తెలుసా, దిస్ ఈజ్ ప్యారడైజ్, చాలా బాగుంది సార్. ఇది తప్పేను కుమారుడు. నయోమి దగ్గరికి వస్తా. ఏమా ఏంటి పరిస్థితి? సార్ బెత్లెహేం నుంచి మోయాబు వచ్చిన తర్వాత మా ఆయన బిజినెస్ చాలా బాగుంది, సూపర్ సార్, అమోఘం, చాలా బాగుంది, వండర్ఫుల్. అయిపోయింది. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ప్రాడిగల్ సన్ దగ్గరికి వస్తా. ఏం బాబు ఎలా ఉంది పొజిషన్? ఊరుకోండి సార్, బాగా లాసులు వస్తున్నాయి, ఇబ్బందులు ఉన్నాయి సార్. అవునా, సరే. నయోమి దగ్గరికి వస్తా. ఏంటమ్మా పరిస్థితి? సార్ మా ఆయన చచ్చిపోయాడు సార్, కొడుకులిద్దరే మాత్రం బతుకున్నారు. ఇది నయోమి. కొద్దిసేపు నాకు మళ్ళీ ప్రాడిగల్ సన్ దగ్గరికి వెళ్తా. ప్రాడిగల్ సన్, బాబు ఏంటి సార్, ఎందుకు వచ్చారు, వెళ్ళిపోండి అని గబగబా లోనికి వెళ్ళి తలుపు వేసేసుకుంటూ ఉంటాడు. నేను గబగబా తలుపుని పుష్ చేసి లోనికి రావద్దానన్నా. ఎందుకు వస్తాను మీరు? వై ఆర్ కమింగ్ ఇన్ సైడ్ అంటే,
అయ్ అది అదేంటి సార్, నేను అందుకే రావద్దని చెప్పాను. సార్ 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 మీరు 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 పందులు పెంచుతామేంటి సార్? ఒక యూదుడిగా పంది అనే మాట నోటం రాకూడదే, ఒక యూదుడిగా పందిని టచ్ చేయకూడదే, మీరు పందులు పెంచడం ఏంటి సార్? వాట్ ఈస్ దిస్? అందుకే నేను రావద్దన్నాను సార్, అందుకే నేను రావద్దన్నాను. ఏం చేయమంటారు? నాకు బతుకు తిరు లేదు, తినటానికి తిండి లేదు, అందుకే పందులు పెంచుకుంటున్నాను. డు యు అండర్స్టాండ్? ఇది తప్పిపోయాను కుమారుడు. నయోమి దగ్గరకు వస్తాను. అమ్మ నయోమి, ఏంటి సార్ ఎక్కడికి వచ్చారేంటి అంటే, నీకోసం చాలా ఎతికానమ్మా, ఎక్కడ లేవు, ఎవరో చెప్పారు సమాధుల దొడ్లే వందని, అందుకే వచ్చాను. అవును సార్. ఏంటమ్మా ఇది మా ఆయన సమాధి సార్, ఇది మా పెద్ద కొడుకు సమాధి సార్, ఇది మా చిన్న కొడుకు సమాధి సార్. ఏంటమ్మా ఈ సమాధుల మధ్యన బతకడం? ఏం చేయమంటా సార్, నా బతుకు సమాధుల మధ్యకు వచ్చేసింది సార్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ప్లేస్ టు లివ్. ఐఎమ్ లివింగ్ అమిడ్స్ డెత్. నాకు మరణం వస్తే బాగుండనుంది, కానీ ఏమి లాభం సార్, ఈ కొడుకులిద్దరు చచ్చిపోయారు, నాకు ఇద్దరు కోడల్ని అప్పగిచ్చి వెళ్ళిపోయారు సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. ఐ డోంట్ నో వాట్ టు డూ. డూ యు నౌ అండర్స్టాండ్? ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ నయోమి అండ్ ప్రాడిగల్ సన్? అబ్సల్యూట్లీ లేదు, ఇద్దరికీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తప్పిపోయిన కుమారుడు ఎందుకు వెనక్కి వచ్చాడు, నయోమి ఎందుకు వెనక్కి రాగలిగింది, అది మనం చూద్దాం. అయితే దానికంటే ముందుగా మీకు ఒక మాట చెప్పాలి. ఏంటి తెలుసా? మీ లైఫ్లో అన్నీ కోల్పోయారేమో. మేబీ మీరు ఏదో ఫ్యాంటసీ థింకింగ్తో ఏదో ప్రయత్నాలు చేసి మొత్తం పోగొట్టుకున్నారేమో. మేబీ ఎవరో కాల్ చేసి చెప్పారేమో 21,000 కట్టండి, 3 నెలల్లో 75,000 అవుతుందని. 21,000 ఇచ్చేశారేమో. ఆ తర్వాత ఆడు ఫోన్ నెంబర్ మార్చేశాడేమో. మీ అందరికీ జరుగుంటుంటే ఇలాంటి. ఇట్ ఈస్ వెరీ కామన్ నవ్ డేస్. మీరు కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ పెట్టేశారేమో దాంట్లో. వెనక్కి వచ్చేటువంటి పరిస్థితి ఏమీ లేదు. యూ హ్యావ్ కమ్ టు ద రాక్ బాటమ్. చాలా నీచమైనటువంటి స్థితిగతుల్లోకి వచ్చారేమో. దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు. గాడ్ హ్యాజంట్ ఫర్గాటన్ యూ. దేవుడు మిమ్మల్ని వదిలేయలేదు. గాడ్ హ్యాస్ స్టిల్ కన్సర్న్ ఫర్ యూ. దేవుడికి మీ మీద ఇంకా ప్రేమ ఉన్నది. అయితే రూతు గ్రంథం గురించి నేను ఒక మాట చెప్పాను. ఏంటి తెలుసా? రూతు గ్రంథంలో మొదటి 5 వచనాలు ప్రీలూడ్ అంటారనమాట. అంటే దేవుడు పని మొదలు పెట్టకముందు ఏమైంది. రూతు గ్రంథంలో లాస్ట్ 5 వర్సెస్ ఏంటి తెలుసా? రూతు గ్రంథం తర్వాత జరిగింది ఏంటి. రూతు గ్రంథంలోనే ఉంది, కానీ రూతు గ్రంథం తర్వాత జరిగింది ఏంటి, జాగ్రత్తగా వినండి. రూతు గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం నుంచి 4వ అధ్యాయం 15వ వచనానికి టోటల్ టైం ఎంత పట్టిందో తెలుసా? 7 వీక్స్. 7 వీక్స్, 49 రోజులే పట్టింది. రూతు గ్రంథం మొత్తం జరిగింది 50 రోజుల్లో. రూతు గ్రంథం మొత్తం జరిగింది 50 రోజుల్లో. ఓన్లీ 50 డేస్. 50 డేస్లో జరిగినటువంటి విషయాన్ని మొదటి అధ్యాయం 6వ వచనం నుంచి 4వ అధ్యాయం 15వ వచనం దాకా రాశారు. ఆ తర్వాత ఉన్నది ఏం జరిగింది 10 తరాల గురించి రాసుకుంటూ వచ్చారు. దీనికి ముందు ఏం జరిగింది 10 ఏళ్ల ముందు నుంచి ఏం జరిగిందో రాసుకుంటూ వచ్చారు. బట్ యాక్చువల్ స్టోరీ ఈజ్ ఓన్లీ 7 వీక్స్. 7 వారాల్లో జరిగినటువంటి విషయం, 50 రోజుల్లో జరిగినటువంటి విషయం. ఆ 50 రోజుల్లో జరిగింది కాబట్టి దీన్ని పెంతుకోస్తు దినాన్న రూతు గ్రంథాన్ని ప్రతి యూదుడు చదువుతాడు. పెంతుకోస్తు దినాన్న. ఎందుకనంటే 50 వారాలు పూర్తయిన తర్వాత 50వ రోజు, 7 వారాలు పూర్తయిన తర్వాత 50వ రోజు వచ్చేది పెంతుకోస్తు. ఆ దినాన్న 49 రోజుల్లో దేవుడు అభాగ్యురాలైనటువంటి రూతుని భాగ్యవంతురాలుగా చేశాడని, అనాథైనటువంటి రూతుని ఆయన ఆశీర్వదించాడని, దీనురాలు దరిద్రులైనటువంటి రూతుని ధన్యురాలుగా చేశాడని 49 రోజుల్లో హౌ గాడ్ డిడ్ అనేది మనకు కనబడుతుంది. అయితే బేసిక్గా ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మేబీ మీరు నయోమిలాగా చాలా దూరం వెళ్ళిపోయారేమో. దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు. ఈరోజు ఈ మీటింగ్కి వచ్చి ఇక్కడ కూర్చొని వింటున్నారంటే ద హోల్ ఇంటెన్షన్ ఇస్ దిస్: గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. గాడ్ ఈజ్ స్టిల్ లవింగ్ యూ. దేవుడు మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు.
గాడ్ హ్యాజంట్ గివెన్ అప్ విత్ యూ. దేవుడు ఇక అయిపోయింది కేల్ ఖతం అని వదిలేయలేదు. గాడ్ వాంట్స్ యూ టు కమ్ బ్యాక్. దేవుడికి నువ్వు తిరిగి రావాలి అని ఉన్నది. అయితే దేవుడు తాను చేయదలుచుకుందేంటో మీకు చెప్తాడు, తాను చేస్తున్నదేంటో మీకు చెప్తాడు, తాను చేసేదేంటో మీరు చూస్తారు. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు రెస్పాండ్, మీరు స్పందించగలిగితే ఇదే రోజు నీ జీవితం మార్పు చెంది ఇక్కడి నుంచి మీరు ఎక్కడి నుంచి వెళ్తారు. ఇట్ క్యాన్ హ్యాపెన్ టుడే. ద హోల్ కాన్సెప్ట్ ఈజ్ రివైవ్. దేవుడు మనల్ని పునర్జీవింపచేస్తాడు. హీ వాంట్స్ టు రెస్టోర్ అస్. ఆయన తిరిగి నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. పడిపోయిన మనల్ని తిరిగి నిలబెట్టడానికి ఇష్టపడతాడు. మేబీ నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, ఒకప్పుడు నా జీవితం వేరుగా ఉండేది, ఒకప్పుడు నా పరిస్థితి వేరుగా ఉండేది, ఒకప్పుడు నాకున్న భక్తి వేరు. ఎస్, ఇట్ ఈజ్ ఓకే. యూ క్యాన్ గెట్ బ్యాక్ దట్. నువ్వు తిరిగి దాన్ని పొందగలుగుతావు. యూ క్యాన్ గెట్ బ్యాక్ టు యువర్ రూట్స్. తిరిగి నీ యొక్క ప్రథమ స్థానానికి నువ్వు వెళ్ళగలుగుతావు. ఇట్ క్యాన్ అప్లై టు అన్ ఇండివిజువల్, ఇట్ క్యాన్ అప్లై టు ఎ ఫ్యామిలీ, ఇట్ క్యాన్ అప్లై టు ఎ చర్చ్.